డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులను గృహ నిర్బంధం చేస్తున్నారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను పోలీసు హౌస్ అరెస్టు చేశారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, హౌస్ అరెస్టులు చేయడమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిందూ ఆలయాలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అని చెప్పేసి నేను 2019 నుంచే చెప్తూ వస్తూ ఉన్నాను. దానికి నిదర్శనమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ హౌస్ అరెస్ట్లు అనేటువంటి మాట. గత సంవత్సరంన్నరగా ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ, హిందూ దేవాలయాల యొక్క విగ్రహాలు విధ్వంసం చేస్తున్నప్పటికీ, ఈ సంవత్సరంన్నరగా ఎందుకు జరుగుతున్నాయి ఇవి రాష్ట్రంలో అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం నుంచి కనపడాలి. అంటే ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని నాకున్నటువంటి ఈ 47 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చూస్తూ ఉన్నాను నేను. తన అసమర్థత లేకపోతే తన ప్రోత్సాహంతో జరుగుతుందా అనేటువంటిది ఈ రెండు కూడా కారణాలు. లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ దేశానికి ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకోనికుండా ప్రతిపక్షాలకి కాపలాలు కాసే దాని విషయంలోనే ప్రతిపక్షాలను నోరు నొక్కడానికి ఈ రాష్ట్రంలో ఉపయోగించబడుతున్నందువల్ల మరి ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకపోతే ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మంత్రులు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు తప్ప వాళ్ళ చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్దటానికి చేసేటువంటి ప్రయత్నం, ఈ చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్ది తప్పించుకుందామని అనుకుని లాస్ట్ టైం 14 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లానే చేశారు. అందుకే 19లో ప్రజలు బుద్ధి చెప్పారు. నేను అనేక మార్లు చెప్తా వస్తున్నాను, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే ప్రభుత్వానికి. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారేమో ప్రజల సొమ్ముతో నేనేదో ఎన్నికలకి డబ్బిచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి కార్యక్రమం చేస్తున్నాను, ఏం పర్లేదు, నేను కుటుంబాలకి కులాల వారీగా డబ్బులు ఇస్తున్నాను, డబ్బులు పంచుతున్నాను, ఆ డబ్బులే మీ సొంత సొమ్మేం కాదు, మీ జోబులో నుంచి ఏమి ఇవ్వట్లేదు, మీ తాతగారు ముళ్ళ ఎవరు ముళ్ళ తీసి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ప్రజల దగ్గర నుంచి మీరు వసూలు చేసిన దాంట్లో 10% మాత్రమే ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తద్మా 90% దుబారా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇక ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ నారాజు రాడట తీసుకురా మీరు ఉన్నారు.